బీటెక్ విద్యార్థి సడన్గా నా 6వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. అంటే దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? నిజానికి రేణుశ్రీ అమ్మాయి పేరు, 18 ఇయర్స్, బీటెక్ ఫస్ట్ ఇయర్, చేరు కూడా 3 నెలలు అయింది. వాళ్ళ నాన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ రాహుల్ అని, అతనిది వెస్ట్ గోదావరి జిల్లా. ఇక్కడ కూకట్పల్లిలో శిల్పా బృందావన్ కాలనీలో ఉంటారనమాట వాళ్ళు. రోజు ఇంటి నుంచి కాలేజీకి వెళ్తుంది అమ్మాయి. సో ఫ్రైడే అరౌండ్ 3:45 ఆఫ్టర్నూను తను వెళ్ళి 5th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ పెట్టగోడ అంటారు కదా, దాని మీద కూర్చొని కాళ్ళు బయటికి పెట్టి ఫోన్ మాట్లాడుతుంది. కాసేపు తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి దాని నుంచి పెట్టగోడ నుంచి దిగింది. జారిపోతుంటే మళ్ళీ ఒకదాన్ని పట్టుకునింది. అక్కడి నుంచి మళ్ళీ అమ్మాయి దూకింది. ఇదంతా కూడా ఒక అబ్బాయి వీడియో తీశాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది, ఆ దూకిన పద్ధతి అంతా కూడా. సో అలాగా దూకేసి చనిపోయింది. అమ్మాయి ఏ రకమైన నోటు కానీ లేక కానీ ఏమి లేదు. ఫ్రెండ్స్కి కూడా ఎవరికి కారణం చెప్పలేకపోతున్నారు. వాళ్ళ బాబాయ్ సుమంత్ అని ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి దాన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా నో క్లూ అని చెప్తున్నారు. వాళ్ళు ఏమైందో తెలియదని. చాలా అందంగా ఉంది అమ్మాయి, ఒక హీరోయిన్ లాగా ఉంది. సో మేబీ లవ్ అఫైర్ కారణం కావచ్చు అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంటే ఇప్పుడున్న దాంట్లో ప్రెజర్ కూడా అప్పటికప్పుడు 3 నెలలే కాబట్టి అంత ప్రెజర్ కూడా ఏం లేదు కాలేజీలో. సమ్ లవ్ అఫైర్ కానీ ఏదైనా వేధింపులు కానీ ఉండే అవకాశం ఉందనేది ప్రధానంగా ఇప్పటి వరకు మనకి వస్తున్న ఇది. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి ఆత్మహత్యల గురించి మనం గతంలో కూడా చెప్పాను నేను 4-5 సార్లు. ప్రధానంగా ఏంటంటే అంటే ఈ పర్టికులర్ ఆత్మహత్యల కారణాలు ఇంకా మనకు తెలియదు. కానీ మామూలుగా మనం ఇలాంటి టీనేజ్ స్టూడెంట్స్ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది ఇండియన్ కాంటెక్స్లో చాలామంది రీసెర్చ్లు చేశారు దీని మీద. మామూలుగా వరల్డ్ వైడ్ కూడా దీని మీద చాలా రీసెర్చ్లు ఉన్నాయి. నేను పర్సనల్గా ఏంటంటే నేను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాను. అంతకంటే కూడా చిన్నపిల్లలు వాళ్ళు. ప్లాట్ఫామ్ నెంబర్ 8 అని యూట్యూబ్లో ఉంటుంది. అదేంటంటే ఇంటి నుంచి పారిపోయి రైళ్లలో ఎక్కి వచ్చేస్తారు స్టేషన్లకి. అలాంటి వాళ్ళని రెస్క్యూ చేసే ఒక ఆర్గనైజేషన్, సాతి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఎన్జిఓ. వాళ్ళ తరపున నేను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాను. అప్పుడు అంటే సిమిలర్గా ఉంటాయి వాళ్ళకి ఆ పిల్లలకి. ఎందుకంటే ఆ పిల్లలు కూడా ఎందుకు ఇళ్లలో నుంచి చిన్న ఏజ్లో వచ్చేస్తారు అంటే ఒక 10 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు కూడా వచ్చేస్తారన్నమాట. ప్రధానంగా వాళ్ళ దాంట్లో కూడా చెప్పింది ఏంటంటే 40% రీజన్స్ ఎడ్యుకేషనల్ ప్రెజర్స్ వాళ్ళకి, పిల్లలకి. సో ఎడ్యుకేషన్ మన ఒత్తిడి అనేది గతం ఒక 20 ఏళ్ల ముందుతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. 20 ఏళ్ల ముందుకి ఏంటంటే కెరీర్ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ ఉండేది కాదు. అంటే అప్పట్లో ఇన్ని ప్రైవేటైజేషన్ లేదు, ఉద్యోగాలు ఇన్ని లేవు. కాబట్టి వాళ్ళకి అన్సర్టైనిటీ ఉండేది లైఫ్లో. కాబట్టి ఏదో చదువుకునేది చదువుకునేది వెళ్ళేవారు కాదు. రెండోది ఏంటంటే ప్రైవేటైజేషన్ అనేది అప్పట్లో ఇంత లేదు. స్కూల్ ఎడ్యుకేషనల్ ప్రైవేటైజేషన్ అనేది తక్కువ ఉండేది. గవర్నమెంట్ స్కూల్స్, అందులో పెద్ద ప్రెజర్ ఉండేది కాదు. రెండోది ఆటలు పాటలు, గ్రౌండ్లు అవన్నీ ఉండేవి స్కూల్స్ కాలేజీల్లో. ఇవాళ ప్రెజర్ పెరిగింది. సో ఇప్పుడు దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ చెప్పే కారణం అకాడమిక్ ప్రెజరే. అకాడమిక్ ప్రెజర్ అనేది ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. రెండోది కాస్ట్లీ ఎడ్యుకేషన్. ఎల్కేజీ యూకేజీకి పర్ ఇయర్ 1 lakh to 2 lakhs పే చేసే స్కూళ్ళు ఉన్నాయి, తీసుకునే స్కూళ్ళు ఉన్నాయి. అందువల్ల వాళ్ళ మీద మనం ఎంత పేరెంట్స్కి ఎంత గైడెన్స్ ఇచ్చి పేరెంటింగ్ మీద ఎన్ని క్లాసులు చెప్పినా వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా మన పిల్లల మీద ప్రెజర్ పెట్టకూడదని వాళ్ళు అనుకున్నా ఆ మోడల్లోనే ప్రెజర్ ఉంది. ఆ స్కూలు ఈ సిస్టమ్ ఒక మోడల్ ఉంది కదా, ఈ మోడల్లోనే ప్రెజర్ ఉంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 7 Habits of Highly Effective People రాసిన స్టీఫెన్ కోవే 8th హ్యాబిట్ అని ఒక బుక్ రాశాడు. అందులో ఇంట్రడక్షన్ ఒకటి ఉంటుంది. అదేంటంటే తన పిల్లవాడే కోపం కాలేకపోతున్నాడు, స్కూల్లో ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు. దాంతో వీళ్ళు ఆలోచించారు, మనం దాదాపు ఒక 2000 సంవత్సరాలకు సంబంధించిన లిటరేచర్ అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ చదివి వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మన కొడుకుని మనం చేయలేకపోయామని వాళ్ళిద్దరూ అబ్బాయితో మాట్లాడి వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఏదో ప్రెజర్ పెడుతున్నట్టున్నాము అనుకొని, నువ్వేం ప్రెజర్ ఫీల్ అవ్వద్దు, ఫెయిల్ అయినా పర్వాలేదు, చివరిలో ర్యాంక్ వచ్చినా పర్వాలేదు, చదువుకపోయినా పర్వాలేదు, నువ్వేం ఫీల్ అవ్వద్దని చెప్పారంట. చెప్పినాక ఇంకా పెరిగిందంట అబ్బాయికి. అప్పుడు వాళ్ళు ఆలోచించారంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే
మోడల్లో ప్రాబ్లం ఉంది. నువ్వు టెన్షన్ పడద్దంటే టెన్షన్ పడతారు వాళ్ళు ఇంకా ఎక్కువ. అంటే ఒక రకమైన నువ్వు వాళ్ళకి సజెషన్ ఇస్తున్నావు ఇండైరెక్ట్గా. అంటే నువ్వు ఫెయిల్ అయినా కూడా మేము బాధపడంలే అని చెప్తున్నావు. అంటే వాళ్ళు ఏంటంటే నేను ఫెయిల్ అవ్వకూడదు, కానీ పాపం నాన్న అమ్మ వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో మనల్ని ఇట్లా అంటున్నారు, కానీ నా తప్పు అన్న ఒక గిల్ట్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని తర్వాత అబ్బాయిని ఎలా డీల్ చేస్తాం అనేది రాసుకుంటూ వచ్చారనమాట. అలాగా చాలామంది పేరెంట్స్ ప్రెజర్ పెట్టరు, అయినా పిల్లలు చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ మోడల్ ఈ స్కూళ్ళకి నువ్వు 1 lakh కడుతూ ఉన్నారు అని 2వ క్లాసు 3వ క్లాసు పిల్లలకి అర్థమైపోతుంది. ఫీజులు ఎంత కడుతున్నారు, ఇంట్లో ఏ రకమైన ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ తెలియకుండా వాళ్ళకి పడుతూ ఉంటాయి. నువ్వు చదివినా చదవకపోయినా ఏం పర్వాలేదు అని చెప్పినా ఎందుకు 1 lakh ఫీజు కడుతున్నావు, అట్లాంటప్పుడు ఏ గవర్నమెంట్ స్కూల్లోనూ నన్ను ఎందుకు చేర్చలేదు అన్నది వాళ్ళు అడగకపోయినా వాళ్ళ మైండ్లో అన్కాన్షియస్గా ఉంటుంది అన్నమాట. అందువల్ల ప్రెజర్ ఉంటుంది. సో ఈ మోడల్లో ఉండే ప్రెజర్ దీన్ని ఎలా పరిష్కరించాలనేది ఇండివిజువల్గా చేసే ఇది కాదు, ఇది సిస్టమేటిక్ ప్రాబ్లం అది. సో ఇది ఒక కారణం పెరుగుతున్నాడు. అయితే కొన్ని మోడల్లే కాకుండా కాలేజెస్లో కూడా ప్రెజర్ ఉంది. ర్యాంకులు కాంపిటీషన్లో ర్యాంకులు కావాలి. ఆ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు 10th మంచి ర్యాంక్ వస్తే ఒక ప్రైవేట్ కాలేజ్ అతన్ని ఫ్రీగా సీట్ ఇచ్చి చేర్చుకుంది, డబ్బులు ఏం లేదు. దాని ఎఫెక్ట్ ఏమైందో తెలుసా, అతనికి స్కిజోఫ్రెనియా వచ్చేసింది. అంటే ప్రెజర్ అబ్బాయి మీద, నువ్వు ఫ్రీ సీటు అన్నది మిగతా స్టూడెంట్ నుంచి అంత ప్రెజరు. వాళ్ళు ఏందో లక్షలు కడుతుంటారు, వీడు ఫ్రీగాడు, ఆ ప్రెజరు. కాలేజీ యాజమాన్యం నుంచి ఏం ప్రెజరు, నీకు ఫ్రీ సీట్ ఇచ్చాం కాబట్టి నువ్వు కాలేజీకి మంచి పేరు తేవాలని నువ్వు ర్యాంక్ తెచ్చుకోవాలి. అప్పటి వరకు ఆ అబ్బాయికి ఏ రకమైన ప్రెజర్ లేకుండా ర్యాంక్ తెచ్చుకున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో చదివాడు, అదేదో ఉన్నాయి కదా ప్రత్యేక స్కూళ్ళు, సైనిక్ స్కూల్, అట్లాంటి దాంట్లో చదివాడు అబ్బాయి. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా మారిపోయింది. దాంతో ఆ ప్రెజర్తో అబ్బాయి మెంటలీ డిస్టర్బ్ అయిపోయాడు. చివరికి అతనికి డయాగ్నైజ్ చేస్తే స్కిజోఫ్రెనియా అని తెలిసింది. అబ్బాయి లైఫ్ రూయిన్ అయిపోయింది ఇంకా. సో ఇలా అనేక కేస్ స్టడీస్ ఉన్నాయి. సో ఎడ్యుకేషనల్ ప్రెజర్ ఫస్ట్ది. రెండోది కాంపిటీషన్, పీర్ ప్రెజర్ అంటాం. వాళ్ళ పిల్లల మధ్య కాంపిటీషన్, పోటీ, ర్యాంకులు. మనం చిన్నప్పటి నుంచి కూడా అది కాంపిటీషన్లో మావాడు ఫస్ట్ వచ్చాడు, మావాడు థర్డ్ వచ్చాడు అని చెప్పుకుంటుంటారు. సో ఈ కాంపిటీషన్ అనేది కూడా, కంపారిజన్ అనేది కూడా విపరీతమైన పోటీని పెంచేస్తుంది. ఈ కంపారిజన్ అనేది మొత్తం హోల్ లైఫ్లో కూడా పెరిగిపోయింది. పైగా ఇప్పుడు సోషల్ మీడియా ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందంటారా పిల్లల పైన? అదే సోషల్ మీడియా, ఫోన్లు అన్నీ చేస్తాయి. ఈ బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియా ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్. సో ఇది నేను చెప్తుండేది కాజెస్కి ప్లాట్ఫామ్స్ కూడా కంప్లీట్గా ఏ ప్లాట్ఫామ్ ఉన్నా ఆ ప్లాట్ఫామ్ దోహదం చేస్తుంది. ఇక మూడవది పేరెంటల్ ప్రెజర్స్. పేరెంట్స్ కూడా ఏమైపోయిందంటే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఏం చదవాల పిల్లలు అనేది. అంటే ఇప్పుడు ఒక పాప ఉంది, ఆ పాప నాకు సోషల్ సైన్సెస్ ఇష్టం అంటుంది, కానీ వాళ్ళు తీసుకెళ్ళి బీటెక్లో చేర్చేదానికి ట్రై చేస్తారు. ఎందుకంటే బీటెక్లో త్వరగా జాబ్ వస్తుంది, నువ్వు ఏ హిస్టరీనో ఎకనామిక్స్ లిటరేచర్ చదివితే ఎప్పుడు నువ్వు సెటిల్ అయ్యేది అని అనేక ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. వాడు చూడు లిటరేచర్ ఏం చేస్తున్నాడు, వీళ్ళు చూడు ఏం చేస్తున్నారు అని. సో ఇదేమైందంటే ఈ పేరెంటల్ ప్రెజర్ అనేది కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒక రకమైన రెబలియస్ నేచర్ వస్తుంది. ఈ రెబలియస్ నేచర్లో భాగం కూడా ఆత్మహత్య కూడా ఒక రెబలే. అంటే వాళ్ళకి ఇంకేం చేయాలో తెలియక, నేను ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళకి పనిష్మెంట్ వస్తుంది అన్న ఒక రెబలియస్ నేచర్తో కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సైకాలజిస్టులు చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఇంక వేరే రకమైన రెబల్ ఏం చేయాలో తెలియట్లేదు. సింగిల్గా ఉంటారు, వాళ్ళకి ఏమీ సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు. అది సపోర్ట్ సిస్టమ్ అంటే గుర్తొచ్చింది, అది కూడా ఒక కారణం. పిల్లలకి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. నేను చాలాసార్లు అనలైజ్ చేశాను, ఎక్కువ ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయంటే పేరెంట్స్ పూర్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా, కూలీలు కావచ్చు, అలాంటి పిల్లలు కష్టపడే వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి చదివించుంటారు. అలాంటి పిల్లలు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోకి వస్తారు కదా, వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉండదు. పేరెంట్స్తో వీళ్ళు షేర్ చేసుకోలేరు, పక్కన ఎవరికి చెప్పలేరు, పేరెంట్స్కి కూడా వీళ్ళ ప్రపంచం తెలియదు. సో వీళ్ళు ఎవరితో షేర్ చేసుకోవాలి అంటే టాకింగ్ క్యూర్ అంటారు, మాట్లాడడమే క్యూర్.
అది ఫ్రాయిడ్ 19th సెంచరీలోనే కనిపెట్టాడు. ఫ్రాయిడ్, బ్రూయర్ అని ఇద్దరు. టాకింగ్ క్యూర్ అని. అంటే మనం మాట్లాడితే మన సమస్య సగం సాల్వ్ అవుతుంది. అటువంటి టాకింగ్ క్యూర్లో ఉండదన్నమాట వీళ్ళకి. కాలేజెస్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ సైకాలజిస్టులని, కౌన్సిలర్ని పెట్టట్లేదు. అందువల్ల వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చిన్న ప్రాబ్లం కూడా పెద్దదిగా ఊహించుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే ఇంకొక కారణం లవ్ అఫైర్స్. ఇప్పుడు మీరు చెప్పిన ఇది ఇక్కడికి వర్తిస్తుంది. సోషల్ మీడియాలో ఈ కాంటాక్ట్స్ ఎవరినంటే వాళ్ళతో లవ్ అఫైర్లకి. మొన్న ఒక 3 9th క్లాస్ అమ్మాయిలు వాళ్ళకి పరిచయమైన, ఇన్స్టాలో పరిచయమైన అబ్బాయిల కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇక్కడ లక్కీగా అనుకోకుండా దొరికారు. 9th క్లాస్ అమ్మాయిలకి ఏం అర్థమవుతుంది వాళ్ళకి ప్రపంచం? అబ్బాయిలు రమ్మన్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు 3. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ సోషల్ మీడియా ఇస్తుందన్నమాట. రెండోది వీళ్ళ ఫోటోలను, ఆ మధ్య కూడా ఒక 2 అమ్మాయిలు నల్గొండలో ఆత్మహత్య చేసుకున్నారు. 2 కలిసి పురుగు మందు తాగారు. కారణం ఏమంటే వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అబ్బాయిలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని. సో ఇది సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా అది పెరిగింది. రెండోది రిజిడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది కూడా నేను ఇందాక చెప్పాను. ఎడ్యుకేషన్ సిస్టంలో ఆటపాటలు, కల్చరల్ యాక్టివిటీసు, లిటరేచరు, గేమ్స్ ఇటువంటివి లేవు. దానివల్ల ఎంతసేపు కూడా ప్రెజర్ అంతా దేని మీద ఉంటుంది. మన ప్రెజర్ని రిలీఫ్ ఇచ్చేసే ఇతర యాక్టివిటీస్ అనేవి కొన్ని కాలేజెస్ మోడల్లోనే ఉండవు. వాళ్ళకి అసలు గ్రౌండే ఉండదు.